నమస్తే, వెల్కమ్ టు ఫోర్ట్ సైట్స్ టీవీ. రాజకీయ చదరంగంలో కొందరు వేసిన ఎత్తుల వల్ల అనకాపల్లి నగరం నరకయాతన పడుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న మహావిశాఖ నగర పాలక సంస్థ జోనల్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలు దుర్వాసనతో అల్లాడుతున్నాయి. సాక్షాత్తు జోనల్ కార్యాలయమే డంపింగ్ యార్డులాగా మారటమే ఇందుకు కారణం. ఇక్కడి చెత్త నుంచి వచ్చే దుర్గంధంతో పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పడుతున్న అవస్థలపై ఫోర్ట్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇలాకా అయిన అనకాపల్లి నగరం కంపు కొడుతోంది. ప్రజల సమస్యలను తీర్చాల్సిన జీవీఎంసీ జోనల్ కార్యాలయమే పెద్ద సమస్యగా మారింది. ఒక రాజకీయ నాయకుడు సొంత ప్రయోజనాల కోసం చేసిన పని వల్ల అటు కార్యాలయ సిబ్బంది, ఇటు ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో ఆ నాయకుడు అనకాపల్లిలో సేకరించిన చెత్తను నగరం మధ్యలో ఉన్న జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో వేయించడం పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో అనకాపల్లి బెల్లం అంటే తెలియని వారుండరు. ఆసియాలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ ఉన్న అనకాపల్లి ప్రత్యేకతను గుర్తించిన జగన్ సర్కారు కొత్త జిల్లాగా ప్రకటించింది. దీంతో స్థానిక ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయని, అనకాపల్లి సుందర నగరంగా మారుతుందని భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దీనిపై జనం మండిపడుతున్నారు. అనకాపల్లి నగరానికి దూరంగా ఉండాల్సిన డంపింగ్ యార్డును సిటీ మధ్యలో పెట్టడంతో వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో శ్వాస పీల్చుకోవడానికే కష్టంగా ఉందని జనం వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా, కొత్త అధికారులు వచ్చినా డంపింగ్ యార్డును నగరానికి దూరంగా తరలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నరకయాతన అనుభవిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ప్రజలు, కార్మిక సంఘాల నేతలంటున్నారు. అనకాపల్లి నగరంలో 27 క్యాబులు, 8 ట్రాక్టర్లు, 2 వ్యాన్లతో రోజుకు 100 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. చెత్త సేకరణకు 27 డివిజన్ల పరిధిలో సుమారు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సేకరించిన చెత్తను తొలుత జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో డంప్ చేస్తున్నారు. తర్వాత విశాఖపట్నం శివారులో ఉన్న కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే దానికి సమాధానం చెప్పే నాదుడే లేడు. నగర నరిబొడ్డు నుంచి తరలించి శివారు ప్రాంతాల్లో వేయవలసిన నగరంలో ఉన్నటువంటి చెత్తా చెదారం ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జోనల్ కార్యాలయం ప్రాంతంలో కనిపిస్తున్న పరిస్థితి. ఈ ప్రాంతానికి చూసుకుంటే మొత్తంగా దట్టమైనటువంటి ఈ చెత్తా చెదారాల కారణంగా వివిధ రకాల జబ్బులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోని ముఖ్యంగా నివసించే వారందరికీ కూడా దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తని తరలించాలి. ఈ జోనల్ కార్యాలయం ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే మనం చూసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో దాదాపు 500 నుంచి 1000 మంది 1500 మంది వరకు విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చెత్త నుంచి పెద్ద ఎత్తున కూడా దుర్గంధం అయితే వెదజల్లుతున్నప్పటికీ ఇటు అధికారులు కానీ అటు జిల్లా యంత్రాంగం కానీ దీనిపైన దృష్టి సారించలేని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పక్కన చూసుకుంటే ఒక పక్క జోనల్ కార్యాలయం, మరో పక్క చూసుకుంటే కలెక్టరేటు, ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా ఈ జోనల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కూడా డంపింగ్ యార్డ్ మాదిరిగా తయారైన పరిస్థితి. ఈ పక్కనే చూసుకుంటే ఇప్పటివరకే జీవీఎంసీకి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ చెత్తతో కూడా యార్డ్ అంతా నిండిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా మనం గ్రౌండ్ రిపోర్ట్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా అధికారులు ఎప్పటికప్పుడు తరలించి ఇక్కడ పరిశుభ్రతని నెలకొల్పాలి. త్వరలో అంతే ఇప్పటికే కరోనా మరోమారు ప్రబలుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువ శాతం కరోనా అంతా కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులంతా దీనిపైన చర్యలు చేపట్టలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి వాస్తవులు, అలాగే అనకాపల్లికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ధ్వజమెత్తుతున్న పరిస్థితి. వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, ఏంటి ఎంతకాలంగా ఇక్కడ చెత్తను డంప్ చేస్తున్నారు? ఈ చెత్తని ఎందుకు అధికారులు తరలించట్లేదు? గత 11 ఏళ్ళుగా అనకాపల్లి నగరం నడిబొడ్డున జీవీఎంసీ అనకాపల్లి జోనల్ అధికారులు అనధికారికంగా ఈ డంపింగ్ యార్డ్ని కొనసాగిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్కి ఆనుకొని అదిగో వెనకాల జీవీఎంసీ హై స్కూల్ ఉంది, జీవీఎంసీ జూనియర్ కాలేజ్ ఉంది, అదేవిధంగా ఈ పక్కనే మా నివాసాలన్నీ ఉన్నాయి. గత 11 ఏళ్ళుగా ఈ దుర్వాసన భరించలేక గత 11 ఏళ్ళుగా ఈ కంపులో మేము చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మరి అదేవిధంగా గత పాలకులకు కానీ మరి ప్రస్తుత పాలకులకు కానీ ఎన్నో మార్లు విన్నవించడం జరిగింది, వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. మళ్ళీ దీన్ని ఎక్కడికి కూడా తరలించకుండా ఇక్కడే మరి ఉంచే పరిస్థితి నెలకొంది. మరి అదేవిధంగా జీవీఎంసీ అధికారులు కానీ మరి స్థానిక పాలకులు కానీ మనసు పెట్టి కూర్చుంటే అఖిల పక్షాలతో భేటీ అయితే
2 రోజుల్లో పరిష్కారం అయిపోయి ఈ సమస్యని కావాలనే వీళ్ళు రాజకీయం పబ్బం గడుపుకొని వెళ్ళిపోతున్నారు తప్పితే ఎవరో కూడా ఈ సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేయట్లేదు అనేది స్థానికంగా మా ఆవేదన. అంటే మీరు ఎంతకాలంగా పోరాటం చేస్తున్నారు, దీనికి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు, మీరు ఎంతకాలంగా వారికి వినతి పత్రాలు సమర్పించారు? 11 ఏళ్ళుగా మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. 11 ఏళ్ళుగా ఈ అధికారులను నెత్తినూరు కొట్టుకుంటున్నాం. 11 ఏళ్ళుగా ఇప్పటికి దగ్గర ఈ 11 ఏళ్ళలో 15 కమిషనర్లు మారుంటారేమో. ఈ 15 మంది జోనల్ కమిషనర్లకి కూడా మరి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి గత మంత్రులకు కానీ, ప్రస్తుత మంత్రి అమర్నాథ్కి కానీ, మరి ఇక్కడ స్థానిక ఎంపీ సత్యవతి గారికి కానీ, మరి అదేవిధంగా గత పాలకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. మరి మేము ధర్నాలు అవి చేసినప్పుడు ఈ మంత్రి అమర్నాథ్ గారు మా చెంతకు వచ్చి మేము ఎందుకు తీయించేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చి మరి ఈరోజు ఆయన 4 రోజుల్లో తీయిస్తానని మేము ధర్నా దగ్గరికి వచ్చి చెప్పిన వ్యక్తి ఈవేళ 4 ఏళ్ళు పూర్తయిపోయి ఆయన పదవీ కాలం కూడా రేపు 100 రోజుల్లో ముగుస్తున్నా కానీ ఆయన ఎటువంటి చర్య తీసుకోదు. మరి స్థానిక ఎంపీ కూడా మరి అదే తోవలో నడుస్తున్నారు. మరి పాలకులు అయితే ఈ విషయంలో మాత్రం పూర్తిగా విస్మరించి మరి వాళ్ళు నడిచే పరిస్థితిని తప్పితే కానీ ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచన చేసి దృష్టి పెట్టి పరిస్థితులు లేవు అనకాపల్లిలో. అంటే ప్రభుత్వ అధికారులు చెత్త డంపింగ్ యార్డ్కి సంబంధించి నగర శివారులో ఏదైతే ఉందో బయట ప్రాంతాల్లో తరలిస్తామంటూ కూడా గతంలో కూడా చెప్తున్న పరిస్థితి. అయితే తరలించకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటారు? గతంలో 50 సంవత్సరాల క్రితం నుంచి, గడిచిన 50 సంవత్సరాల క్రితం నుంచి అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి చివర శారదానగర్ అని, ఆ శారదానగర్ ఈ డంపింగ్ యార్డ్ తర్వాత వచ్చింది. అది అంతకుముందు అక్కడ డంపింగ్ యార్డ్ ఉండేది. మరి ఆ ప్రదేశంలో మరి గత 50-100 ఏళ్ళ నుంచి మున్సిపాలిటీకి సంబంధించిన ఆ స్థలంలో మరి అక్కడ డంపింగ్ చేసేవారు. మరి అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అనాలోచితంగా మరి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ స్థానికులకి ఏవో హామీలు గుప్పించి మొత్తానికి అక్కడ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయనే నెపంతో డంపింగ్ యార్డ్ తర్వాత వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళ నెపంతో మరి అప్పుడు గంటా శ్రీనివాసరావు అనాలోచితంగా ఆ రోజు డంపింగ్ యార్డ్ని మరి అక్కడి నుంచి తరలించి ఇచ్చేయడం జరిగింది. మరి జోనల్ అధికారులు మరి దాన్ని ఎక్కడో ఊరి చివరి నేయకుండా మళ్ళీ తీసుకొచ్చి ఊరి మధ్యలో మరి అప్పటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడే కొనసాగిస్తున్నారు. మరి ఇది ఎంత దారుణమైన చర్య, హేయమైన చర్య ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రపంచంలోనే నగరం నడిబొడ్డున జీవీఎంసీ కార్యాలయంలో డంపింగ్ యార్డ్ కొనసాగించేటటువంటి చరిత్ర ఎక్కడ ఉండదు. మరి అది అనకాపల్లికి చెందింది, అనకాపల్లి పాలకులకి, అనకాపల్లి జీవీఎంసీ అధికారులకి చెందింది. సార్ చెప్పండి, ఒకవైపు ప్రభుత్వ పాఠశాల, మరోవైపు జిల్లా కలెక్టర్కి సంబంధించిన కార్యాలయాలు, మరోవైపు ఇదే ప్రాంతంలో జోనల్ కార్యాలయం కూడా ఉంది. అయినప్పటికీ అధికారుల్లో కూడా ఎటువంటి ఇది కూడా లేదు. అంటే దీన్ని తరలించాలి, చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, లేదా రానున్న కాలంలో ఇప్పటికే కరోనా కూడా త్వరగా మళ్ళీ విజృంభిస్తున్న పరిస్థితి. ఈ చెత్త దుర్గంధం వాసన పీల్చడం వల్ల యువకులకి అలాగే విద్యార్థులకు కూడా ఎక్కువగా ఈ కరోనా త్వరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఎటువంటి కదలికలు లేవు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మేము అదే ఆవేదన చెందుతున్నాం. గత 11 ఏళ్ళుగా మా ఆవేదన, మా బాధ ఇక్కడ మా తల్లిగారు కానీ, ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఒక ఆయన చంటి గారు కానీ, ఇలా కొంతమంది ఈ డంపింగ్ యార్డ్ తాలూకా వైరల్ ఫీవర్స్, వాటి తాలూకా ఈ డస్ట్ అలర్జీ వల్లే కొంత అనారోగ్యం పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి కరోనా టైంలో. అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కూడా ఆవేదన చెందుతాం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఊరి చివరి వేయవలసిన డంపింగ్ యార్డ్ సంబంధించి ఈ కరోనా వాడేసిన మాస్కులు కానీ, చనిపోయిన కుక్కలు, పిల్లులు, ఎలకలు, వీటి తాలూకా కదేబరాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మేము గతంలో ఎప్పటి నుంచో ఈ ఆవేదన ఈ అధికారులకి వెళ్ళగొక్కుతున్నాం, ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. మరి ఎంతమంది పార్టీలు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వచ్చారు, జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు. మరి అదేవిధంగా ప్రతి నాయకుడికి, తెలుగుదేశం, టీడీపీ, వైసీపీ, మరి అదేవిధంగా ప్రతి పార్టీకి కూడా మరి విన్నవించడం జరిగింది. మరి అన్ని పార్టీలు వాళ్ళ దృష్టిలో ఈ డంపింగ్ యార్డు ఇష్యూ ఉన్నది. కానీ సమస్య అయితే మాత్రం పరిష్కారం దిశగా కొనసాగించట్లేదు. రెండోది ఏంటంటే అసలు ఈ అధికారులు ఏ విధంగా ఈ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు అన్నది అసలు ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మున్సిపల్ ఆఫీసులో డంపింగ్ ఉంది, వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ముక్కులు మూసుకొని నిర్వహిస్తున్నారా, తలుపులు వేసుకొని నిర్వహిస్తున్నారా, అసలు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు?
మరి ఏ స్థాయిలో వాళ్ళకి మరి ఏమైనా ఇన్కమ్ ఏమైనా వస్తుందా, మరి ఏ విధంగా వాళ్ళు భరిస్తున్నారు అన్నది ఇవాళ ఈ జోనల్ కమిషనర్ కానీ అది సిబ్బంది కానీ మరి పునరాలోచన చేసుకోవాలి. మరి మాకైతే మాత్రం ఒక అనుమానమే వ్యక్తమవుతుంది. ఎందుకంటే దీని నుంచి వీళ్ళకి ఏమైనా బ్లాక్ మనీ వస్తుందా, లేదంటే దీని కింద నుంచి ఏమైనా వీళ్ళకి ఏమైనా అన్యాక్రాంతం ఏమైనా అదే డబ్బులు ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఎందుకు ఇది భరిస్తున్నారు అనేది ఆశ్చర్యం అనే అనుమానాలు కూడా మాకు తావిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఎంతో కాలంగా మీరు ఇక్కడ పోరాటం చేస్తున్న పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ తరలించాలని అయినప్పటికీ అధికారులు ఎటువంటి చలనం లేని పరిస్థితి, పక్కన చూసుకుంటే పాఠశాల ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన స్పందించలేని పరిస్థితి. త్వరితగతిన దీన్ని తరలించాలంటే ఎటువంటి ఉపాయం ఆలోచించాలి? దీని మీద నా అభిప్రాయం అయితే కనుక ఎక్కడికి పట్టుకెళ్ళినా కానీ ఈ చెత్తని ఏ గ్రామంలో పట్టుకెళ్ళినా వాళ్ళు తరిని కొడతారు, తంతారు కూడా. అందులో అనుమానం అయితే అవసరం లేదు. గతంలో కూడా అనుభవం ఉంది. అదే గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన బహుమతి ఇది, గెలిపించుకున్నందుకు, ఆయన్ని మినిస్ట్రీ చేసుకున్నందుకు. ఆ బహుమతి ఇచ్చిన పరిణామంలోనే ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చి అనకాపల్లి ప్రజలందరూ కూడా పంపించారు. మాకు ఎంత గొప్ప బహుమతిని ఇచ్చావో, నీ సేవలు నాకు చాలని చెప్పి అనకాపల్లి ప్రజలు సెండ్ ఆఫ్ ఇచ్చి ఇక్కడ నుండి పంపించడం జరిగింది. అదే పరిణామంలో ఈ చెత్తను తీసుకెళ్ళి ఏఎంఎల్ కాలేజ్ అవతల ఒక గ్రామంలో వేయదలుచుకుంటే అక్కడ ప్రజలందరూ కూడా తరిని కొట్టాడు, ఫైరింగ్స్ వరకు వెళ్ళిపోయింది ఇష్యూ. ఇది ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ అదే ఇష్యూ అవుతుంది. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ జీవీఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి అసలు డంపింగ్ యార్డ్ ఏది అనకాపల్లికి అన్న దగ్గర ఆలోచన చేయగలిగితే, కాగితాల మీద ఉందిగా డంపింగ్ యార్డ్ ఎక్కడున్నదని, అక్కడికి వెళ్ళగలిగితే ఎక్కడి నుండి అయితే వీళ్ళు ఈ డంపింగ్ యార్డ్ని కదిపారో అదే డంపింగ్ యార్డ్, అదే కరెక్ట్ ప్లేస్. అక్కడే ఆ చుట్టుపక్కల ఉన్నటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ప్రహరీ చుట్టి ఒక చక్కటి పార్కు వాతావరణం కనుక ఏర్పాటు చేసి అందులోనే ఈ ఆపరేషన్స్ అన్నీ కొనసాగిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా ఈ చెత్తను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తామన్నా సరే, ఏ గ్రామ ప్రజానికమైనా సరే జనాలందరూ కలిపి తన్నడానికి సిద్ధపడతారు. అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే అనకాపల్లి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మున్సిపాలిటీ. ఇప్పుడంటే జీవీఎంసీలో విలీనం చేశారు, కానీ దీని చరిత్ర 100 ఏళ్ళు. గత 100 ఏళ్ళ నుండి కూడా ఎప్పుడైతే మున్సిపాలిటీ పుట్టిందో ఆ రోజే ఆ డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటయ్యింది. ఎక్కడ శారదా కాలనీలో ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్, శారదా నగర్లో. అక్కడ చెరువు ఉండేది. ఆ చెరువు చుట్టూ కూడా ఆ డంపింగ్ తాలూకా ప్రాసెస్ అంతా ఆ స్థలాన్ని కొని దాన్ని డంపింగ్ యార్డ్ కింద వినియోగించడం జరిగింది. ఈ గంటా శ్రీనివాసరావు కేవలం ప్రలోభాలకి ఏమీ అవసరం లేదు. అక్కడ చేయాల్సినటువంటి మినిమం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అది డంపింగ్ యార్డ్ అనే సంగతి తెలిసే, అక్కడ దుర్వాసన వస్తుందన్న సంగతి తెలిసే, ధరలు తక్కువగా ఉన్నాయన్న సంగతి తెలుసుకొని ఆ చుట్టూ ఇల్లు కట్టుకున్నారు. దానికి బాధ్యత వాళ్ళే వహించాలి. అంతే తప్ప అక్కడేదో ఇల్లులు వచ్చేసాయి, ఆయన తాలూకా కమ్యూనిటీ అంతా వచ్చేసింది కాబట్టి వీళ్ళందరూ నాకు ఓట్లు వేసేస్తారు, లేదు వీళ్ళందరూ కలిపి నాకు సూట్ కేసులు ఇస్తారు, వాళ్ళు ఏం ప్రలోభ పెట్టారో ఎవరికి తెలియదు. కానీ తీసుకెళ్ళి మాత్రం ఆ డంపింగ్ యార్డ్ని అక్కడి నుండి కదిపి చాలా పెద్ద తప్పు చేశారు. దీనికి కేవలం ఏంటంటే ఆయన స్థానికేతరుడు అవడం వల్ల, ప్రలోభాలకి లొంగే మంత్రి కావడం వలన మాత్రమే ఇది సాధ్యపడింది. కనీసం గవర్నమెంట్కి సంబంధించి ఒక చర్య తీసుకున్నప్పుడు దానికి ప్రాపర్ జీవో కానీ ప్రాపర్ ఆర్డర్ కానీ ఉండాలి. అక్కడి నుండి అక్కడ డంపింగ్ యార్డ్ని తొలగిస్తున్నామని కానీ, ఇక్కడ డంపింగ్ ఆపరేషన్ చేస్తామని కానీ ఈ జీవీఎంసీ అధికారుల దగ్గర కనీసం ఒక పత్రం కానీ ఏది కూడా లేనటువంటి పరిస్థితులు. అనాథరైజ్డ్గా జరుగుతున్నటువంటి ఈ డంపింగ్ ఆపరేషన్స్ అసలు ఎవరికైనా సరే. ఆ రోజు 2009లో గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు, ఆయన మంత్రిగా చేశారు. తర్వాత పేలగోని సత్యనారాయణ గారు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు అమర్నాథ్ గారు చేశారు. ఇది ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్య ధోరణికి తార్కాణం. అక్కడ టీడీపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, లేదు వైఎస్ఆర్సీపీ ఉందా అని ఏదైనా అనవసరం, కానీ వాళ్ళ నిర్లక్ష్య ధోరణికి ఇది తార్కాణం. అప్పుడు కదిపే పరిణామంలో ఒక గ్రామం వెళ్తే అక్కడ రైతులందరూ కూడా తిరబడి ఆ ఇష్యూ ఫైరింగ్ వరకు వెళ్ళింది. ఇదే ఇష్యూని తీసుకెళ్ళి రింగ్ రోడ్లోని కొంత స్థలం ఉందని చెప్పి అక్కడ వేయబోతుంటే, గతంలో మనకి ఎమ్మెల్సీగా చేసినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఆ రోజుల్లో అధికార పార్టీ ఆయన వెళ్ళినటువంటి జీవీఎంసీ అధికారుల్ని
సారీ ఆ రోజు మున్సిపల్ అధికారి అనుకుంటా, జీవీఎంసీ అధికారు ఆయన్ని చెప్పుతో కొట్టాడు. ఎవడరా నువ్వు తీసుకొచ్చి ఇక్కడ చెత్తేస్తున్నావు అని చెప్పి దెబ్బకి వేరే దారి లేక తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అమాయకులైపోయి ఎవరి దగ్గర కూడా తిరుగుబాటు లేని కారణంగా ఈరోజు వెనకతల విద్యార్థులే కదా పోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో పోతున్నారు కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం వల్లే ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు, జోనల్ అధికారులు తెలియదా ఈ కంపు కొట్టట్లేదు, ఒక్క నిమిషం ఇక్కడ ఉండలేకపోతున్నాం మనం. అయినా సరే వాళ్ళకి కనీసం ఈ సమస్య ఇక్కడ ఏడ్చింది, దీన్ని పరిష్కరించాలనే కనీసం ఉంటే ఏదైనా అయి తీరేది. వాళ్ళకే ఉంది, నెల సరే జీతం వస్తుంది, మా ఎలా పోతారులే అని చెప్పి రావడం పోవడం. ఈ చుట్టుపక్కల ఎవడైనా కాపురం ఉంటే ఆడ పిల్లలు ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల చదివితే వాళ్ళ బాధ ఏంటో తెలిసి ఉండేది. సో ఈ హేయమైన చర్యనైతే మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు ఎంత త్వరగా స్పందించి ఈ డంపింగ్ యార్డ్ నుండి ఇక్కడ తరలించడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చుకొని, వేరే ఆప్షన్ లేదని ఉన్నది ఒకటే ఆప్షను, ఆ పాత డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్నే పునఃప్రారంభం చేయాలి. ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడికే వెళ్ళి వేయాలి తప్ప వేరే ప్రత్యామ్నాయం దీనికి ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకుడు రానివ్వండి, ఏ రాజకీయ పార్టీ అయినా రానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక పరిష్కారం, ఆ పరిష్కారం మాత్రమే. అంటే గడిచిన ఎన్నికలు చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ గుడివాడ ఇప్పుడు ఎవరైతే మంత్రి అమర్నాథ్ ఉన్నాడో, అమర్నాథ్ మీకు ఒక వాగ్దానం చేసినట్టుగా తెలుస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని తరలిస్తానని. 4.5 ఏళ్ల కాలమైనప్పటికీ కూడా అమర్నాథ్ దీనిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీరు మండిపడుతున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూసుకుంటారు? అమర్నాథ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన వేస్ట్ అండి. అమర్నాథ్ అంటే సినిమాల్లో బ్రహ్మానందం గారు ఆయన కామెడీ పండించడానికి, ఆయన హాస్యం పండించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆయనకి. అలాగే రాజకీయాల్లోకి వస్తే అమర్నాథ్ గారు అంతే తప్ప ఆయన వీడియోలు చూసుకొని ఆయనే నవ్వుకుంటా అన్నారు తప్ప అనకాపల్లి ప్రజలకు ఆయన చేసింది ఆవగించంత కూడా లేదు. సరికదా ఉన్నవన్నీ పాడు చేసి, ఉన్న ఎన్విరాన్మెంట్ని పాడు చేసి లక్షల రూపాయల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి అనకాపల్లి 4 రోడ్ల సెంటర్కి వెళ్ళి చూడండి, అంచక్కా ఉన్న డివైడర్లని తవ్వేసి ప్రజాధనాన్ని తీసుకెళ్ళి దుర్వినియోగం చేస్తున్నాడు. అంచక్కా ఉన్న రోడ్లు తీసుకెళ్ళి ఇప్పుడు పెంత ఎత్తులు చేసి రోడ్లు వేస్తున్నాడు. అంతే తప్ప ఆయన వల్ల అనకాపల్లి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ ఒక్కటి, ఎన్టీఆర్ వైద్యాలయం తీసుకోండి, పడుకోబెట్టేసాడు. ఈయన వచ్చిన తర్వాత పడుకుంది. ఈయనకంట గత ముందు పీలాగోన్ సత్యనారాయణ గారు ఉన్నప్పుడు కొద్దో గొప్ప సేవలు అంది. ఆయనైతే ఏది కిడ్నీ బాధితుల గురించి ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నారు. ఏమంటారు దాన్ని, రక్త మార్పిడి అది ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నారు. డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తా అన్నారు. అంతే తప్ప కనీసం ఈయన వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరికరాలు అన్నీ పడుకున్నాయి. అది అసమర్థత. షుగర్ ఫ్యాక్టరీ తీసుకోండి, మాతో పాటు పోరాటాలు చేశాడు, ఈ రైతులు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు అన్నాడు. ఏం చేశాడు లాస్ట్కి? ఆ ఫ్యాక్టరీని అమ్మడానికి కూడా బరి తెగించారు. అమ్మడానికి బరి తెగించి ఈరోజు దాన్ని కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని ఆపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. కాబట్టి అమర్నాథ్ గారు ఇచ్చినటువంటి హామీల గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. రైట్. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే అనకాపల్లి పట్టణానికి సంబంధించినటువంటి చెత్తా చెదారం ఉందో, చెత్తా చెదారం అంతా కూడా జోనల్ కార్యాలయంలో గత రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనం కోసం ఇక్కడ తరలించి ఇక్కడే వేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 11 ఏళ్ళుగా కూడా పోరాటం, అల్లుపెరగని పోరాటం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తరలించలేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇటు జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ తక్షణమే స్పందించి గాజు ఇక్కడ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జోనల్ కార్యాలయంలో వేస్తున్నటువంటి ఈ చెత్తా చెదారాన్ని తరలించి విద్యార్థుల భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలంటూ కూడా సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మూర్తితో చందు, 4 షేర్ టీవీ, అనకాపల్లి జిల్లా.